ఛాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. సో ఒక పర్స్పెక్టివ్ చూసుకుంటే కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ అందరికీ రిషబ్ పంత్ అంటే బ్యాడ్ ప్లేయర్ లెక్క కనిపిస్తాడు. రిషబ్ పంత్ ఫ్యాన్స్ అందరికీ కేఎల్ రాహుల్ బ్యాడ్ ప్లేయర్ లెక్క కనిపిస్తాడు. సో వీళ్ళిద్దరి దృష్టిలో ఒక ప్లేయర్ బ్యాడ్, వీళ్ళకి వీళ్ళు, వీళ్ళకు వీళ్ళు. ఒక న్యూట్రల్ పర్సన్గా చూస్తే ఇద్దరు బ్యాడే కదా. రిషబ్ పంత్ ఫ్యాన్స్కి కేఎల్ రాహుల్ బ్యాడ్, కేఎల్ రాహుల్ ఫ్యాన్స్కి రిషబ్ పంత్ బ్యాడ్. ఒక న్యూట్రల్ పర్సన్ మనం చూస్తే ఇద్దరు బ్యాడ్ అనే కదా అర్థం. బట్ ఫ్యాక్ట్ ఏంటి, అది కాదు. ఇద్దరు కూడా బెస్ట్ ప్లేయర్సే. ఇద్దరు కూడా వికెట్ కీపర్ చాయిస్ కిందనే ఉన్నారు. బట్ ఎవరు ప్లేయింగ్ లెవెల్లోకి మేక్ చేస్తారనేది ఈ వీడియోలో నేను చెప్తాను. బట్ దానికంటే ముందు ఇద్దరు బెస్టా వర్స్టా అనేది ఒకసారి చూద్దాం. థౌజండ్స్ ఆఫ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, నార్మల్ బ్యాట్స్మెన్ ప్లేయర్స్ ఉన్నారు మన ఇండియాలో. స్టిల్ ఛాంపియన్స్ ట్రోఫీలో 15 మెంబర్స్ మాత్రమే ఫైనల్కి వెళ్తారు, సెలెక్ట్ అవుతారు. ఆ సెలెక్ట్ అయిన దాంట్లో కూడా 11 ప్లేయర్స్ మాత్రమే ప్లేయింగ్ 11లో ఉంటారు. ఎప్పుడైనా ప్లేయింగ్ 11లో ఉన్న 11 బెస్ట్, బెంచ్లో ఉన్న వాళ్ళు వరస్ట్ అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే చెప్తున్నాను, ఇద్దరు పేసర్స్ ఉన్నారనుకో, ఒక పేసర్ ప్లేయింగ్ 11లో ఉంటాడు, అతనికి ఇంజూరీ అయితే ఆబ్వియస్గా బెంచ్లో ఉన్న పేసర్ వస్తాడు. ఇద్దరు బెస్టే, బట్ ఇద్దరిని పెట్టి మనం ఆడలేము. ఎందుకంటే ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం మనకి ఎందుకు ఉంది, జస్ట్ 11 ప్లేయర్స్కి మాత్రమే. వెన్ ఇట్ కమ్స్ టు ఓపెనర్స్ కూడా అనుకుంటాం. లెట్స్ సే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తే యశస్వి జైస్వాల్ వర్స్ట్ అయినా బ్యాకప్లో ఉన్నందుకు. ఒకవేళ ఇద్దరిలో ఒకరు ఇంజూరీ అయ్యి నీడ్ రిక్వైర్మెంట్ ఏర్పడితే యశస్వి జైస్వాల్ డెఫినెట్లీ వచ్చి పర్ఫామ్ చేస్తాడు. అప్పుడు అతను కూడా బెస్టే కదా. బెంచ్లో ఉంటే వరస్ట్, ప్లేయింగ్ లెవెల్లో ఉంటే బెస్ట్ అని మనం ఎప్పుడు చెప్పలేము. సో బెస్ట్ ప్లేయర్సే స్క్వాడ్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు రిక్వైర్మెంట్ని బట్టి ప్లేయింగ్ లెవెల్లో ఉంటారు అంతే. తప్పితే నువ్వు కేఎల్ రాహులే బెస్ట్, రిషబ్ పంతే బెస్ట్ అని వీళ్ళ ఫ్యాన్స్ ఇతన్ని తిట్టడం, ఇతని ఫ్యాన్స్ ఇతన్ని తిట్టడం, ఇట్స్ నాట్ ఏ క్రికెట్, యాక్చువల్ క్రికెట్ ఫ్యాన్ థింగ్ కాదు ఇది. సో డోంట్ డూ దట్. అండ్ నా పర్స్పెక్టివ్ నేను చెప్తా ఇప్పుడు. ఫస్ట్ ప్లేయింగ్ లెవెల్లో ఎవరు మేక్ చేసినా కూడా అది టీమిండియా కోసమే చేస్తారు. ఇద్దరు కూడా బెస్ట్ ప్లేయర్సే. కంపారిజన్ అనేది ఎప్పుడు ఉంటుంది, ప్లేయింగ్ లెవెల్లో తీసుకునేటప్పుడు గ్రౌండ్స్ ఎట్లా ఉన్నాయి, ఆపోనెంట్స్ ఎవరు, ఇవన్నీ చూసుకొని ప్లేయింగ్ లెవెల్లో ఉంచే వాళ్ళని స్టార్టింగ్లో తీసుకుంటారు. స్పిన్ పిచ్చెస్ ఉన్నప్పుడు స్పిన్నర్స్ని ఇన్ చేసి పేసర్ని బెంచ్లోకి పంపుతారు. దాని అర్థం ఏంటి, పేసర్ వేస్ట్ అన్న. స్పిన్ పిచ్లో తెచ్చి నువ్వు పేసర్ నడిపిస్తే ఏం యూజ్ అసలే లేదు, రైట్? పేసర్ని తీసుకుపోయి స్పిన్ పిచ్లో ఆడినా, స్పిన్ని తీసుకుపోయి పేసర్లో ఆడినా దట్స్ యూజే లేదు. అక్కడ నీడ్ని బట్టి చేంజెస్ ఉంటా ఉంటాయి. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అంటారా, ప్లేయింగ్ లెవెల్లో మోస్ట్ లైక్లీ కేఎల్ రాహుల్ ఫస్ట్ చాయిస్ అవుతాడు ఫర్ ష్యూర్. ఎందుకంటే తన టాలెంట్ ఏంటనేది మనకు తెలుసు. అండ్ దీని అర్థం రిషబ్ పంత్ వేస్ట్ అని కాదు. రిషబ్ పంత్ ఈజ్ ఏ జెమ్ కైండ్ ఆఫ్ ప్లేయర్, క్లచ్ ప్లేయర్. తను ఉంటే గేమ్ చాలా వరకు చేంజెస్ వస్తూ ఉంటాయి. బట్ కేఎల్ రాహుల్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తారు, అదొకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ ఎందుకు చేస్తారంటే తను ఇన్నింగ్స్ని ముందుకు చేసే కేపబిలిటీ ఉంటుంది. రిషబ్ పంత్ దగ్గర ఎట్లా ఉంటుందంటే క్లిక్ అంటే చాలా పెద్ద రన్స్ చేస్తారు, లేదు అంటే సూన్గా డగౌట్కి వెళ్ళడం లాంటిది ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ డిఫరెన్స్. అండ్ చాలా ఉన్నాయి. బట్ కంపేర్ టు స్టార్ట్స్, దుబాయ్ గ్రౌండ్స్లో రికార్డ్స్ చూసుకున్న కేఎల్ రాహుల్ ఈజ్ ఫస్ట్ బెటర్ చాయిస్ అంతే. సో కేఎల్ రాహుల్ అవసరం లేదనిపిస్తే డెఫినెట్లీ మధ్యలో కొన్ని మ్యాచెస్లో రిషబ్ పంత్ వస్తాడు. అంతేగాని ఇద్దరు వరస్ట్, ఇతను బెస్ట్, అతను వేస్ట్ అనడం కాదు. ఇద్దరు కూడా బెస్ట్ ప్లేయర్స్ అనేది నా ఒపీనియన్. బట్ ఇద్దరు ప్లేయింగ్ లెవెల్లో ఆడతారా అంటే ఆడిపించలేం. 15 మెంబర్స్ని తీసుకుపోయి ఆడుతుంటే మనకి రూల్స్ ఒప్పుకో. సో అది అర్థం చేసుకోండి ఫ్యాన్స్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. లెట్స్ గో ఇండియా, ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలనుకుందాం. కంటెంట్ వస్తే డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎవరి ఫ్యానో కామెంట్ చేయండి, తిట్టుకోకండి కామెంట్ సెక్షన్లో.